This is Varlareddy Mankant. Welcome back. I'm a certified motivation speaker and life coach. ఫ్రెండ్స్, నేను నా జీవితంలో చూసిన చిన్న ఇన్సిడెంట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తాను ట్రైన్లో. అప్పుడు ఫ్రెండ్స్, నా ఎదురుగా ఒక ఫ్యామిలీ కూర్చోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూర్చోన్నారు. ఫ్రెండ్స్, జర్నీ స్టార్ట్ అయింది నైట్ 10 o'clock స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఆ టైంలో ఆ పిల్లలు, ఆ చిన్న పిల్లలు 10 years బిలో ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు ఎక్కువ మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క మొబైల్ ఉందన్నమాట. ఇద్దరు ఆడుతున్నారు 11 o'clock అయింది, 11:30 కూడా అయిపోయింది. కానీ ఆ పిల్లలు ఆపడం లేదు. వాళ్ళ మదరు ఫోన్స్ గుంజుకొని ఇంకా పనుకొని అని చెప్తే వాళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు. వాళ్ళు ఫుల్గా ఆ యొక్క మొబైల్కి, ఆ యొక్క గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయినారు. ఫ్రెండ్స్, ఇట్లా ఎడిక్ట్ అయిపోయినారు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు ఆ మొబైల్ ఇచ్చేంత వరకు. ఈ సమయంలో వాళ్ళ మదరు ఒక స్లాప్ ఇచ్చింది, ఒక చెంప దగ్గర కొట్టింది, పనుకోబెట్టింది. వాళ్ళు ఏడుపు మాత్రం ఆపలేదు. ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ మదర్ తిడుతుంది. ఆ ఇద్దరు పిల్లల్ని బ్లైమ్ చేస్తూ ఉంది. ఈ బ్లైమింగ్ చేస్తూ ఉంది, తిడుతూ ఉంది, బ్లైమ్ చేస్తూ ఉంది. మీ నాన్న ఇట్లా చేసినాడు, మీకు ఇట్లా అలవాటు అయిపోయింది, దేనికి పనికిరాదు, ఇలాంటివన్నీ మాటలు అంటారు. ఫ్రెండ్స్, కట్ చేస్తే వాళ్ళు 1 year 2 years ఉన్నప్పుడు మనమే మొబైల్ ఇస్తాం వాళ్ళ చేతికి. వాళ్ళు ఏడుస్తానని, నిద్రపోలేదని, ఎక్కువ అల్లరి చేస్తానని మనమే వాళ్ళకి అలవాటు చేస్తాము. మళ్ళీ ఇప్పుడు మనమే పిల్లల్ని బ్లైమ్ చేస్తాము. ఆ టైంలో 2-3 years ఉండే ఆ ఏజ్లో పిల్లలకి ఏమైనా తెలుసా? ఇది మొబైలు, ఇది గూగుల్, ఇది ఆండ్రాయిడ్ మొబైలు, ఈ స్క్రీన్ ఇది గొరిల్లా స్క్రీన్ ఇది, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏం తెలుసు? ఫ్రెండ్స్, పుట్టిన ఆ యొక్క చిన్న పసిగుడ్డుకి ఏం తెలుసు? మనమే అలవాటు చేస్తాం. మళ్ళీ ఏమంటాం? మా వాడు వాట్సాప్ ఓపెన్ చేస్తాడు, మా వాడు ఫోటోలు తీస్తాడు, మా వాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, మా వాడు యాప్ డౌన్లోడ్ చేస్తాడు, ఇలాంటివన్నీ మాటలు చెప్తాం గొప్పగా. మీకు తెలియకుండా ఆ యొక్క పిల్లలు 6th class 7th class పిల్లలు ఎలాంటి గూగుల్లో ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తారో అది మాత్రం మీకు తెలియదు. ఫైనల్లీ పిల్లల్ని బ్లైమ్ చేస్తాం. తప్పు మొత్తం మనదే. ఫ్రెండ్స్, మనం అలవాటు చేయడం వల్లే వాళ్ళు అలా తయారవుతారు. ఎప్పుడు పిల్లలు తప్పు ఉండదు, మన వల్లే వాళ్ళు అలా తయారవుతారు. దానికోసమని ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అన్నా కూడా, యంగ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా పిల్లలకి అలా అలవాటు చేయకుండా, వాళ్ళని ఆ యొక్క మొబైల్ దానికి ఎడిట్ చేయకుండా ఇంకో దానికి ఏదైనా స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఏదో ఒకటి, చెస్, ఏదో ఒక దానికి అలవాటు చేసి వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలేండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.